హాయ్ సార్, దిస్ ఇస్ ఆర్జే సౌర్య ఫ్రమ్ సూపర్ హిట్స్ 93.5 రేడియో ఫ్రమ్ సార్. హలో అమ్మా, ఎలా ఉన్నారు సార్? బాగున్నా తల్లి. సార్ ఫస్ట్లీ ఒకప్పుడు మీ పేరు యాక్టర్ శివాజీ గారు అని తెలుసు, బట్ ఇప్పుడు చాలా మందికి మంగపతి అంటేనే గుర్తుపడుతున్నారు సార్. అంటే మీ నేమ్ మొత్తం మారిపోయింది. ఒక క్యారెక్టర్ని గుర్తుపెట్టుకొని మాట్లాడుతున్నారంటే ఆ క్యారెక్టర్ ఎంత ఎలివేట్ అయింది అనేది ఒక ఆర్టిస్ట్కి చాలా హ్యాపీయెస్ట్ థింగ్ అన్న. అండ్ ఇప్పుడైతే నిజం చెప్పాలంటే దండోరా టైటిల్ ఎలా అనిపిస్తుంది అంటే మీకు కూడా అంతే గట్టిగా కంబ్యాక్ ఇచ్చిందని మా అందరికి కూడా అనిపిస్తుంది సార్. ఈ టీజర్ చూసినప్పుడు కూడా మీ క్యారెక్టర్ చాలా డిఫరెంట్గా అనిపించింది సార్. అవునమ్మా. అంటే మీకు ఎలా అనిపించింది ఇందులో యాక్ట్ చేయడం అనేది? డెఫినెట్గా మంచి ఎక్స్పీరియన్స్ అమ్మా. రకరకాల భావోద్వేగాలు ఉంటాయి ఈ క్యారెక్టర్లో, సో మెనీ ఎమోషన్స్ అనమాట. ఈ జనరేషన్కి ఇలాంటి ఎమోషన్స్ చాలా కొత్తగా అనిపిస్తాయి అని అనుకుంటున్నాను. కంటెంట్ హెవీగా ఉన్నా చాలా న్యాచురల్గా ఉంటుంది ఫిలిం. ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్లు కానీ రియలిస్టిక్గా ఉంటాయి అమ్మ. అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ సార్, ఇప్పుడు ఈ టీజర్ చూస్తున్నప్పుడు కూడా కొంచెం సెన్సిటివ్ టాపిక్, మళ్ళీ ఒక కాస్ట్ ఇష్యూ లాగా అనిపిస్తుంది కదా, సో మీకు ఎలా అనిపించింది సార్ మళ్ళీ సెన్సిటివ్ టాపిక్? లవ్ స్టోరీస్లో కూడా ఈ టాపిక్ ఉంటుందమ్మా. వాళ్ళు ఎవరు, మనం ఎవరు, పైగా వేరే కులం వాడు, ఈ టాపిక్స్ ఈ జనరేషన్లో కూడా ఉన్నాయి. కొంచెం మీకు టీజర్లో అలా అనిపిస్తుంది కానీ అలా ఉండదు. ఒక లవ్ స్టోరీ. సో మురళీకాంత్ గారితో అంటే లైక్ ఎలా అనిపించింది సార్? అంటే సార్ చెప్పిన విజన్ అవన్నీ మీకు ఏమైనా వర్క్ చేసేటప్పుడు ఏమైనా హోంవర్క్ చేయాలి, స్పెషల్ కేర్ తీసుకోవాలని ఏమైనా అనిపించింది సార్? ఏముండదమ్మా, అంటే తను కంప్లీట్గా కొత్త కాబట్టి కథ చాలా బాగా రాసుకున్నాడు. తనైతేనే న్యాయం చేస్తాడు ఈ కథకి. సో దానికి తగ్గట్టు ఆర్టిస్టులు కూడా మంచి ఆర్టిస్టులు దొరికారు. జనరల్గా ఏంటంటే నేను కొత్త డైరెక్టర్లతోటి వాళ్ళకి చాలా కంఫర్ట్ జోన్ క్రియేట్ చేస్తానమ్మా నేను. సో అలా మురళీ గారు కూడా డెఫినెట్గా వెల్ ఎడ్యుకేటెడ్. సో ప్రపంచాన్ని చూశాడు. తను పెరిగిన వాతావరణం గ్రామీణ నేపథ్యం తనది కూడా మెదక్ దగ్గర. సో తన చుట్టూ జరిగిన సంఘటనలు కానివ్వండి, ఈ కథలో వాటిని ఇన్వాల్వ్ చేసుకొని చాలా బాగా చెప్పాడమ్మా. నా కథ బాగా తీశాడు. ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు స్క్రీన్ ప్లే ఎలా ప్రజెంట్ చేస్తాడు అనేది చాలా క్రూషియల్ థింగ్ ఈ సినిమాలో డెఫినెట్గా. ఎందుకంటే ప్రొడ్యూసర్కి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి చూసుకునే ఉంటాడు ఖచ్చితంగా. డెఫినెట్గా బాగా తీశాడమ్మా. వెరీ ప్యాషనేట్. ఏమైనా ఛాలెంజెస్ ఫేస్ చేశారు సార్ మీరు వర్క్ చేసేటప్పుడు? ఏం లేదు. ఇక్కడ ఉన్న ఆర్టిస్టులు ఎవరికి ఛాలెంజెస్ ఏం లేవు. దే ఎంజాయ్డ్ అంతే. బిహేవ్ చేశారు అనొచ్చు, యాక్ట్ చేశారనే దానికన్నా. సో మరి వర్కింగ్ ఎక్స్పీరియన్స్ విత్ కాస్ట్ అయితే నందు గారు అయితే కంప్లీట్లీ డిఫరెంట్గా అనిపించారు, అండ్ నవదీప్ గారు అయితే సర్పంచ్ క్యారెక్టర్ లాగా అసలు ఫుల్ ఎంటర్టైన్మెంట్ బాగుంటుంది. సినిమా అమ్మ కమర్షియల్గా ఉంటుంది. ఎక్కడ కూడా ఏదో ప్యాథటిక్ సిచ్యువేషన్స్ అసలు ఏమి ఉండవమ్మ. ఫస్ట్ సీన్ నుంచి ఇన్వాల్వ్ అయిపోతారు ఆడియన్స్, అలా ఉంటుంది. అండ్ బిందు మాధవ్ గారిది మీది కూడా లైక్ కాంబినేషన్ సీన్స్ కూడా చాలా బాగుంటుంది అమ్మ, చాలా బాగుంటాయి. ఎమోషనల్గా ఉంటాయి సీన్స్. ఒక ఫ్రెండ్లీ, ఒక ఫ్రెండ్స్, ఒక మెచ్యూర్డ్ పర్సన్స్ ఫ్రెండ్స్ అయితే ఎలా ఉంటుంది, సేమ్ టైం స్ట్రేంజర్స్ ఫ్రెండ్స్ అయితే ఎలా ఉంటుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అమ్మ ఇద్దరి సీన్స్ అవన్నీ కూడా. సో ఫ్రెండ్షిప్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది కూడా ఈ మూవీలో చూపిస్తున్నారు. దాని తర్వాత అది ఏ లెవెల్కి వెళ్తుందో కూడా తెలుస్తుంది. ఓకే. అండ్ యాజ్ ఆఫ్ నౌ అయితే సార్ ఇప్పుడు మ్యూజిక్ కూడా పాటలు చాలా బాగున్నాయి. చాలా బాగా చేస్తాడు మార్క్ రాబిన్. ఆయన ఇంత ముందు కూడా పెద్ద మంచి మంచి సినిమాలు చేశారు ఆయన. మీకు ఇంకా బాగా తెలుస్తుంది ఎందుకంటే తన సాంగ్స్ అవన్నీ మీరు ఎఫ్ఎంలో వినే ఉంటారు. చాలా బాగా చేశారు. ఎస్పెషల్లీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ నెక్స్ట్ లెవెల్ ఇచ్చారమ్మా. సార్ మీకు ఏదైనా ఒక మీ లైఫ్లో ఎప్పటికీ నాకు ఒక క్యారెక్టర్ చేయాలి అనే థాట్ ఏమైనా ఉందా సార్? ఖచ్చితంగా ఇది నేను చేయాలి నా లైఫ్లో అని. అయ్యో వస్తాయి, మనం ఆలోచిస్తే దానికోసం బాధపడాలి. రాకపోతే వచ్చిన దాంట్లో మంచిది చూసుకోవటం, వెళ్ళిపోవటమేనమ్మా. గో విత్ ద ఫ్లో. సార్ ఈ జనరేషన్కి చాలా ఇంపార్టెంట్ టు బి పాజిటివ్ అండ్ టు జస్ట్ గో విత్ ఫ్లో. అంతే, గో విత్ ఫ్లో అంతే. థ్యాంక్ యూ. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. అయిపోతారు సౌండ్ కే 93.5